శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి సెప్టెంబర్ 3 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మన గురుగారి పేరు వచ్చి బాలాజీ రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9515871931. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరించడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఇంకా వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి యొక్క మనసులను గురించి మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అందంగా ఉండటమే కాకుండా మనసు కూడా చాలా మంచిదన్నమాట. ఎదుటి వ్యక్తులకు ఏ కష్టం వచ్చినా కూడా చూస్తూ ఉండరు, ఏదో ఒక విధంగా వారికి సహాయం చేస్తారు. అలాగే వీరికి రేపటి రోజున కొన్ని మార్పులు అయితే వీరి జీవితంలో రాబోతుందని చెప్పుకోవాలి. మీకు తెలివితేటలు, ధైర్యం కూడా అధికంగానే ఉంటాయండి. ఏ పని చేసినా చాలా తెలివితో చేస్తారు. ఏ సమస్య వస్తే ఆ సమస్యకు తగిన విధంగా ఆలోచిస్తారు. ఏ నిర్ణయాలైనా కానీ మీరు చాలా అంటే చాలా ఆలోచించి మరి తీసుకుంటారన్నమాట. అలాగే ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. అలాగే ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు, ఎన్నో కోల్పోయారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి ప్రతి ప్రయత్నాన్ని కూడా ఇష్టంతో చేస్తూ ఉంటారు. అయితే మీకు రేపటి రోజున కొన్ని రోజులుగా మీకు బాగా కలిసి రావటం అని చెప్పి చెప్పుకోవాలండి. అంటే కొన్ని రోజుల నుండి కాను అనుకుంటే కొన్ని సంవత్సరాల నుండి చెప్పుకోవాలన్నమాట. ఇలా విఫలమవుతూ వస్తున్నారు. ఇలా మీ సమస్యలన్నీ కూడా ఒకదానితోటి పెరిగిపోతూనే వస్తున్నాయి. బరువు బాధ్యతలు మీకు చాలా ఎక్కువగానే ఉంటాయి. అందుకోసము బాగా కష్టపడుతూ ఉంటారు. అయితే మీకు మంచి జీవితం రాబోతుందండి. మీరు పెద్దగా బాధపడాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఏ పని చేసినా కూడా రాబోయే రోజుల్లో మంచి లాభాలు అనేవి మిమ్మల్ని తప్పకుండా వరిస్తాయి. కష్టాల నుండి మీకైతే తప్పక విముక్తి లభిస్తుంది. ఆగిపోయినటువంటి పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. జీవితంలో మీకు మార్పులు రావడం అనేది ఒక్కోటిగా చూస్తారు. అయితే అలా జరగాలంటే మీరు చేసుకోవాల్సినటువంటి కొన్ని చిన్నపాటి పరిహారాలు కూడా ఉన్నాయండి. అవి కూడా తెలుసుకోండి. వీలుంటే తప్పక ఆచరించండి. ఈ రాశి వారికి మీరు అబద్ధాలు అనేవి అస్సలు మాట్లాడరండి. ఎవరిని కూడా మోసం చేయాలని చెప్పి కలలో కూడా అనుకోరు. అయితే మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు సహజంగా మోసం చేస్తూ వస్తున్నారు. కాలం కలిసి రాక ఏదో కొంతమంది ఈ చేతిలో ఇరుక్కొని ఎప్పుడు కూడా మీరు మోసపోతూనే వస్తున్నారు. అయితే మీరు అనుకుంటే మాత్రము ఆ వ్యక్తులు ఎవరు, ఏంటి, వాళ్ళని ఏం చేయాలనేది ఒక్కసారి కనుక మీరు డిసైడ్ అయితే మాత్రము మిమ్మల్ని ఆపే శక్తి ఎవరికి కూడా ఉండదండి. అయితే మీరు పట్టించుకుంటేనే ఏదైనా, పట్టించుకోకపోతే ఏది కూడా అస్సలు తలకెక్కించుకోరు. అంటే అన్నీ కూడా టేక్ ఇట్ ఈజీగా పోనీలేండి అని చెప్పి అందరూ కూడా విడిచిపెడుతూ ఉంటారు. మిమ్మల్ని మోసం చేసిన వారిని సైతం పెద్దగా పట్టించుకోరు. అలాగే మీకు రేపటి రోజున వ్యాపారం బాగా నడవబోతుంది, డబ్బు బాగా వస్తుంది. ఉద్యోగస్తులు కూడా మంచి ప్రమోషన్స్ వంటివి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీకు త్వరలో ఉద్యోగం కోసం ఎవరైతే ఈ రాశి వారు ఎదురుచూస్తూ ఆలోచిస్తూ బాధపడుతూ ఇక ఉద్యోగమే రావటం లేదు, ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా కూడా మాకు అసలు ఇక మా జీవితంలో ఉద్యోగం అనేది మేము పొందుతామా, మాకు అనిపించడం లేదని నిరాశ చెందిన వ్యక్తులకు కూడా రేపటి రోజున ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. అయితే కుటుంబానికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా కొంత తగాదాలు పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే బంధువర్గంతో కావచ్చు, లేదంటే కుటుంబ సభ్యుల్లోనే ఎవరో ఒక వ్యక్తితో తప్పకుండా మీకైతే గొడవ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక అలాగే ఒక పనిని స్టార్ట్ చేస్తే ఆ పనిలో మీకు మంచి లాభాలు కూడా కనిపిస్తున్నాయి. అధికంగా ఎక్కువగా మంచి లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయండి. అయితే మీకు రేపటి రోజున ఒక దైవానుగ్రహం అనేది ఈ రాశి పరంగా ఎక్కువగా కనిపిస్తుంది. రేపటి రోజున ఈ రాశి వారికి రేపటి రోజున కనకదుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు కనిపిస్తుంది. కాబట్టి రేపటి రోజున మీరు ఎక్కడ సరే మీ దగ్గరలో ఉన్న దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి. అమ్మవారికి పూజతో పాటు లలితాదేవి యొక్క సహస్రనామం పఠించడము, అమ్మవారి కుంకుమార్చన చేసుకోండి. చాలా మంచిగా మీకు కలిసి వస్తుందండి. మీకున్నటువంటి అడ్డంకులు కూడా తొలగిపోతాయి. అలాగే పనిలో ఏదైనా కానీ జాప్యం జరుగుతున్నా కానీ మీకు చక్కగా అయితే ముందుకు సాగేలా ఉంటుందన్నమాట.
అమ్మవారికి చెప్పుకోండి. అమ్మ మాకు ఇది పరిస్థితి, మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మా సమస్యలు దూరం చేయమని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకోండి. అలాగే మీకున్నటువంటి భయాలు తొలగిపోవడానికి రేపటి రోజున మీరు తప్పకుండా కూడా లలితాదేవిని పూజించండి. రేపటి లలితాదేవి పూజ చేసేందుకు ప్రయత్నించండి కూడా. లలితా సహస్రనామం పఠించడానికి ప్రయత్నం చేస్తే చేయండి. అమ్మవారికి చక్కగా ఆవు పాలను నైవేద్యంగా పెట్టండి. కాచి చల్లార్చినటువంటి ఆవు పాలలో యాలుక్కాయల పొడి వేసి నైవేద్యంగా పెట్టండి. ఇక మీరు ముఖ్యంగా రేపటి రోజునైతే బెల్లం ముక్కను కూడా నైవేద్యంగా అమ్మవారికి సమర్పించండి. నైవేద్యంగా ఇట్లా పెట్టడం వల్ల రేపటి రోజున మీకు అన్నీ కూడా శుభవార్తలే వినేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అనుకూలమైనటువంటి రోజు కాబట్టి ఏమాత్రం వదులుకోకుండా దైవానుగ్రహాన్ని పొందటానికి దైవ చింతనలో మునిగిపోండి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా కానీ హనుమాన్ చాలీసా పఠించడానికి, అంటే ఏ దేవాలయమైనా పర్వాలేదండి, హనుమాన్ చాలీసా పఠించండి. కానీ లేదంటే మీరు ఎక్కడైనా సరే హనుమంతుల వారి యొక్క నామస్మరణ రేపటి రోజున మీరు ఏ పని చేస్తున్నా కూడా ఎక్కువసార్లు పఠిస్తూ ఉండటం వల్ల కూడా మీకు ఉన్నటువంటి శత్రు పీడలు అలాగే దోషాలు తొలగిపోయిన అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంతమంది అంటే మిమ్మల్ని పని కట్టుకొని మరి శత్రుభావం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు పని కట్టుకొని మరి మిమ్మల్ని నలుగురి ముందు తక్కువ చేసి మాట్లాడడం కూడా కనిపిస్తుంది. కాబట్టి అటువంటి వ్యక్తులు దూరంగా ఉండండి. కుటుంబంతో కలిసి దేవాలయ దర్శనాలు కూడా చేసేటువంటి యోగం బాగా ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే కనుక రేపటి రోజున ఎవరైతే రియల్ ఎస్టేట్ పరంగా ఈ యొక్క రియల్ ఎస్టేట్ పరంగా ఉన్నటువంటి వ్యక్తులు వారికి కూడా బాగా అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే ఈ రాశి పరంగా మీరు చాలా రోజుల నుండి ఏదైనా కానీ ఒక పనిని ప్రారంభించాలని చెప్పి మీకు ఎప్పుడూ కూడా ఏదో ఒక అడ్డంకులు కనుక తగులుతూ ఉన్నట్లయితే రేపటి రోజు మీరు ఆ పనిలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అయితే మంచిదండి. రేపటి రోజున చుట్టుపక్కల కానీ ఎవరో ఒకరు మిమ్మల్ని గొడవకు దిగటానికి కారణం అయితే రెచ్చగొట్టబోతారు. ప్రారంభించాలి. మీకు ఎప్పుడు కూడా ఏదో ఒక అడ్డంకులు కనుక తగులుతూ ఉన్నట్లయితే కనుక రేపటి రోజు మీరు ఆ పనిలో కొంచెం ముందుకు వెళ్ళడం చూస్తారు. అలాగే ఆ పనిలో ఏర్పడేటువంటి మార్పులు కూడా మీకు తప్పకుండా కనిపిస్తాయి. అలాగే అవసరమైనటువంటి కొన్ని వివాదాలకు దూరంగా ఉండండి. చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఆర్థిక పరిస్థితులు రేపటి రోజున జాగ్రత్తగా ఉండి ఎవరికి కూడా మీకు సంబంధించిన ఆర్థిక వివరాలు కానీ ఆర్థిక సంబంధించిన విషయాలు కానీ చెప్పుకోకండి. అలాగే ప్రతికూలమైనటువంటి రేపటి రోజున పరిస్థితులు ఏమాత్రం కూడా ఎదుర్కోలేంతగా దైవ నామస్మరణ మాత్రం మీరు తప్పకుండా చేసేందుకు ఉపక్రమించండి. ఓపికగా ఉండండి, ధైర్యంగా ఉండండి. అలాగే మీకు ఏదైనా కానీ మనసు బాగోలేదని చెప్పి అనిపిస్తే వెంటనే మీ యొక్క ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడానికి మీరు తప్పకుండా ప్రయత్నించండి. అలాగే రిలాక్స్ అయ్యే విధంగా సరైనటువంటి మంచి మూడ్లో అయితే రేపటి రోజు మీరు ఉంటారని చెప్పుకోవాలండి. అంటే చాలా రోజుల నుండి మీ మనసు అనేది రిలీఫ్ అనేది లేకుండా చాలా అధికమైనటువంటి ఒత్తిడికి గురవుతూ ఉన్నట్లయితే కనుక ఈ వ్యక్తులు కొంచెం దూరంగా ఉండండి. అటువంటి వారికి రేపటి రోజున చాలా మనసు అనేది తేలికపడుతుందండి. ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలకు మీకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ద్వారా మీరు మరింత ఎక్కువగా మంచి లాభాలను పొందేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే అసౌకర్యమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కూడా రేపటి రోజు మీరు కొంతమంది వ్యక్తులు మీకు సృష్టించబోతున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రేమికుల పరంగా కూడా ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు అయినటువంటి బంధాన్ని కూడా అంటే మీకు సంబంధించినటువంటి కొత్త బంధాన్ని కూడా మీరు మీ జీవితంలోకి స్వాగతించబోతున్నారు. అలాగే ఈ రాశి వారికి చెందిన వారు జీవిత భాగస్వామి పట్ల రేపటి రోజున చాలా వరకు కూడా కొన్ని అనుమానాలు దారితీసే విధంగా మీ ప్రవర్తన ఉండబోతుంది. కొంచెం ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు మీతో ఒక వ్యక్తి పరిచయం అనేది కొంతమంది వ్యక్తులు చాలా వెయిట్ చేయబోతున్నారు కూడాను. అంటే మిమ్మల్ని దూరం పెట్టినటువంటి వ్యక్తులే తిరిగి మరలా మీ జీవితంలోకి వచ్చి మీతో కాసేపు టైం స్పెండ్ చేసి మీకు సంబంధించినటువంటి అంటే మీరు చేసినటువంటి పనులకు సంబంధించి కొన్ని విషయాలను తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రాబోతున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం దూరం పెట్టడమే మంచిది. కాబట్టి మీ జీవితంలోకి మరలా తిరిగి వారిని ఆలోచించే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. వారితో కొంచెం స్నేహత్వాన్ని కొనసాగించడం కూడా మీకు కొంచెం ముందు రోజుల్లో ఎక్కువగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తెచ్చే విధంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే సొంత ఆరోగ్యం అంటే మీ యొక్క ఆరోగ్యం పట్ల మీరు తీసుకున్నటువంటి సొంత నిర్ణయాలు కూడా మీకు కొంత హాని చేయడము ఎక్కువగా కనిపిస్తుందండి. కాబట్టి వైద్యులను సంప్రదించి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలను వైద్యుల సలహాల మేరకు మీరు చికిత్స తీసుకోవడం అయితే మంచిది. అలాగే మీకు అత్యంత అనుకూలమైన రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు. మంచి భవిష్యత్తుకు మంచి ప్రణాళికలుగా రూపొందించడానికి కూడా మీకు చాలా ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. అలాగే సాయంత్రం వేళ చుట్టాలు రావటము, అలాగే చుట్టాలతో చక్కగా మీరు సమయాన్ని గడపడము కూడా జరుగుతుంది. ఇక అలాగే ఆహ్లాదకరమైనటువంటి
అద్భుతమైనటువంటి ఒక చక్కని రోజుగా రేపటి రోజున చేసుకోవచ్చు. ఇక రేపు సాయంత్రానికి మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అలాగే చిన్ననాటి మిత్రులతో కూడా కాలం గడిపే అవకాశం రేపటి రోజున మీకు రాబోతుంది. ఆహ్లాదాన్ని కలిగించేలాగా రేపటి రోజున మీ మనసును ప్రశాంతంగా ఉంచేలాగా చాలా ఆనందంగా అయితే రోజు గడవబోతుందని చెప్పుకోవాలి. రియల్ ఎస్టేట్లో తగినంత సొమ్మును రేపటి రోజు చక్కగా మీరైతే తెలుసుకొని పొదుపు చేయాలండి. మీ ఇంటి చుట్టుపక్కల వెంటనే శుభ్రం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అసౌకర్యమైనటువంటి ఏదైనా కానీ, సౌకర్యమైనటువంటి కొన్ని వస్తువులు కానీ, లేదంటే ఇలాంటివి ఏదైనా ఉన్నా మీ ఆరోగ్యానికి అది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేలాగా చేయవచ్చు. కాబట్టి ఇంటి చుట్టుపక్కల పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకునేందుకు చూడండి. అలాగే మీ చెడు అలవాట్లు మీపై విస్తీర్ణమై ప్రమాదాన్ని చూడబోతున్నాయి. కాబట్టి మీకు ఏదైనా కానీ చెడు అలవాట్లు ఉంటే వాటిలో ఏదైనా కానీ మంచి మార్పులు వచ్చే విధంగా చూసుకోండి. ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివరిలో తగినంత ధనాన్ని పొదుపు చేసేటువంటి అవకాశం అయితే రేపటి రోజున కలుగుతుంది. ఇక మీరు పిల్లలతో కానీ, మీకంటే తక్కువ అనుభవం ఉన్న వారితో కానీ ఓర్పుగా ఉండాలని తెలుసుకోండి. ఎందుకంటే ఏదైనా కానీ వారిని బాధ పెట్టడం పరిస్థితి మీకు ఎప్పుడూ కూడా రాకూడదండి. అలాగే మీ ప్రవర్తన కూడా ఉండకూడదని తెలుసుకోవాలి. మరి ఈ విధంగా అయితే ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు గోచరిస్తున్నాయండి. రేపు మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.